వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు తమ మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడి మొక్కులతో పాటు భక్తులు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో రిపోర్టర్లకు కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆర్థోపెడిక్ డాక్టర్లు ఈ సందర్భంగా పాత్రికేయులకు పలు సూచనలు చేశారు. మోకాళ్ల నొప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు డాక్టర్ సత్యనారాయణ. నేను ఎండి ఎమర్జెన్సీ మెడిసిన్ చేస్తాను. ఇప్పుడు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్గా కరీంనగర్ మెడికల్ హాస్పిటల్లో వర్క్ చేస్తున్నాను. సో ఈరోజు మనం గ్యాదర్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ట్రామా కేసెస్ అంటే ఎలాంటి ట్రామా కేసెస్ మనకు ఎమర్జెన్సీకి వస్తుంటాయి. సో ఏది ఇంపార్టెంట్, సో దాంట్లో ఆర్థోపెడిక్స్ ఇంపార్టెన్స్ ఏంటి, సో వాట్ ఆర్ ద ఫెసిలిటీస్ వీ కెన్ ప్రొవైడ్ అనేది మనం ఈరోజు మాట్లాడుతున్నాం. సో యూజువల్గా ట్రామా కేసు అనగానే మనము ఆర్టీ కేసు అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కేసెస్ గురించి ఆలోచిస్తాం. సో అలాంటివి కాకుండా కొన్ని సందర్భాలు ఎలానంటే అసాల్ట్ కేసు అంటే ఎవరైనా అంటే అటాక్ చేయడం కానీ, లేదంటే ఒక హైట్ నుంచి పడడం కానీ, ఇలాంటి వాటితో పాటుగా మనకు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో కూడా మనకు ట్రామాస్ జరుగుతూ ఉంటాయి. సో అట్లాంటి వాటిలో ఇప్పుడు ఎవరైనా మనకి యాక్సిడెంట్స్లో ఏదైనా జాయింట్కి మనకి డ్యామేజ్ అయినా కూడా, లేదంటే లిగమెంట్స్ ఇట్లాంటివి టేర్ అయినా కూడా, తర్వాత ఈ ఫాల్ ఫ్రమ్ హైట్ అన్నప్పుడు ఏదైనా జాయింట్స్ మిస్ప్లేస్ అవ్వడము, సో ఇట్లాంటివన్నీ కూడా రొటీన్గా జరుగుతూ ఉంటాయి. ఎలాంటి విత్ బోన్ ఫ్రాక్చర్స్ మనం రొటీన్గా చూసేవి, హెడ్ ఇంజరీస్, ఆ తర్వాత చెస్ట్ ట్రామాస్ కానీ, అబ్డామిన్ ట్రామాస్ కానీ కూడా అవుతుంటాయి. సో ఇట్లాంటి వాటిలో స్పెసిఫిక్గా ఆర్థోపెడిక్స్ గురించి ఏంటంటే మనకి ఏదైనా సింపుల్ స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు, లైక్ ఫుట్బాల్ ఆడుతున్నా, లేదంటే షటిల్ ఆడుతున్నా కూడా ఒక్కొక్కసారి మనం నడుస్తున్నప్పుడు అనుకోకుండా కాలు అనేది మెలికబడిపోతూ ఉంటుంది. అది ఫ్రాక్చర్ అవ్వకపోవచ్చు, కానీ మనకు జాయింట్స్ని టైట్గా పట్టుకొని ఉండడానికి బోన్స్తో పాటుగా లిగమెంట్స్ అనేవి కూడా ఉంటాయి. సో అట్లాంటి లిగమెంట్స్ అనేవి టేర్ అయినా కూడా మనకి ఏంటంటే నడవడానికి ఇబ్బంది అవ్వడము, నొప్పిగా అనిపించడం. సో అట్లాంటి వాటిలో మనకు ఆర్థ్రోస్కోపీ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉందన్నట్టు మనకి. సో అట్లాంటి ఆర్థ్రోస్కోపీ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో ఇలాంటి వాటితో పాటుగా మనకు ఫుల్ ట్రామా టీమ్ అనేది ఉంది. ఎమర్జెన్సీ టీమ్ 24/7 అవైలబుల్గా ఉంది. సో ఎలాంటి ట్రామా కేసు అయినా సరే, లైక్ హెడ్ టు టో అంటే
హెడ్ ఇంజరీ అయినా కూడా, లేదా చెస్ట్ ఇంజరీ, సమ్ నెక్ ఇంజరీ, స్పైనల్ కార్డ్ ఇంజరీస్, చెస్ట్ ట్రామాస్. అంటే కొన్నిసార్లు చెస్ట్ ట్రామాలు ఏంటి అని అంటే లోపల వాటర్ అంటే బ్లడ్ చేరుకోవడం కానీ, గాలి చేరుకోవడం కానీ, న్యూమోథొరాక్స్ అంటారు అవి. ఇలా మిగతా అబ్డామినల్ ఇంజరీస్ ఏమైనా ఉన్నా, లేదంటే పెల్విస్ ఫ్రాక్చర్స్, తొండి ఎముకలు ఏమైనా విరిగినా కూడా. సో వీటన్నిటి కూడా మనకు మల్టీ డిసిప్లినరీ టీమ్ అంటే హెడ్ ఇంజరీకి సంబంధించి న్యూరో సర్జన్ అండ్ చెస్ట్ ట్రామాకి సంబంధించి పర్టికులర్గా సిడివిఎస్ సర్జన్ అండ్ ఆర్థోపెడిక్స్ టీము అండ్ ఆండ్రోస్కోపీ టీము, దాంతోపాటుగా అబ్డామిన్ ఇంజరీస్కి సర్జికల్ గ్యాస్ట్రాని స్పెషాలిటీస్. సో ఎవ్రీ ఫెసిలిటీస్ అనేది మన దగ్గర అవైలబుల్. సో ఏదైనా పాలిట్రామా కేస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రామా కేస్ అండ్ వాస్కులర్ సర్జన్ కూడా అవైలబుల్ ఉంది. సో ఎలాంటి ట్రామా కేసు వచ్చినా కూడా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా మనం హైదరాబాద్ వరకు వెళ్ళకుండా వీ కెన్ థింక్ ఆఫ్ మెడికవర్ కరీంనగర్ బ్రాంచ్. సో అక్కడికి వస్తే ఏంటంటే దాంతో పాటు మనకు ఆల్మోస్ట్ అన్ని ఇన్సూరెన్స్ కానీ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కొన్ని కండిషన్స్కి అవైలబుల్ ఉన్న వాటన్నిటికీ ఉంది, జిహెచ్ఎస్ కానీ హెచ్ఎస్ కానీ అలాంటివన్నీ. సో ఒకసారి హైదరాబాద్కి వెళ్ళే ముందు ఇలాంటి మనకు ఏదన్నా అంత దూరం వెళ్ళే వరకు పేషెంట్ బతుకుతాడా లేదా అని ఆలోచించడం కంటే కూడా ఒకసారి కరీంనగర్ మెడికవర్ హాస్పిటల్కి ఒకసారి ఆలోచించండి. దానివల్ల ఏంటంటే పేషెంట్ లైఫ్ సేవ్ చేయొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మనకు కొంచెం టైం అన్నా దొరుకుతుంది వేరే దగ్గరికి ఎక్కడ వెళ్ళాలనుకున్నా కూడా. సో అది ఈరోజు ఒక అడ్వైజ్ లాగా తీసుకొని. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్స్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు డాక్టర్ రాకేష్. నేను ఆర్థోపెడిక్ సర్జన్. మెయిన్గా నేను హిప్ అండ్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ స్పెషలిస్ట్, అది కాకుండా నీ ఆర్థ్రోస్కోపీ అండ్ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్. సో బేసిక్లీ మనం రొటీన్గా జనరల్ ఆర్థోపెడిక్స్ ట్రామాలో అంటే యాక్సిడెంట్ కేసెస్ కానీ, సార్ చెప్పినట్టు హైట్ నుంచి పడడం కానీ, స్పోర్ట్స్ ఇంజరీస్ కానీ, ఎటువంటి ఫ్రాక్చర్లు అయినా కూడా మా దగ్గర అన్ని రకాలుగా అన్ని బోన్స్ని ఫ్రాక్చర్స్కి ట్రీట్మెంట్ అనేది ఫెసిలిటీ ఉంది. ప్లస్ ఏ యాక్సిడెంట్ కేసు ఉన్నా కూడా అవి అన్ని సర్జరీలో ఆరోగ్యశ్రీ కానీ, ఈహెచ్ఎస్లో కానీ, జేహెచ్ఎస్లో కానీ మెడికల్ హాస్పిటల్లో కంప్లీట్గా క్యాష్లెస్లో అవుతాయి. అన్ని రకాలుగా ఇన్సూరెన్స్ కూడా కేసెస్ కూడా అవుతాయి. అది కాకుండా పర్టికులర్గా నా స్పెషాలిటీ గురించి చెప్పాలంటే నేను ఆర్థ్రోస్కోపీ స్పెషలిస్ట్. అంటే కీహోల్ సర్జరీ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఎప్పుడైనా స్పోర్ట్స్ ఇంజరీస్ అయినప్పుడు కొన్నిసార్లు లిగమెంట్ తెగిపోతాయి. మన నీ జాయింట్ కానీ, షోల్డర్ జాయింట్ కానీ, బోన్స్ అంతే కాకుండా కొన్ని లిగమెంట్స్ లోపల ఉంటాయి, కొన్ని మజిల్స్ ఉంటాయి. సో అవి గట్టిగా పట్టుకుని ఉంటాయి ఆ జాయింట్ని, అవి స్టెబిలిటీస్ ఉంటాయి. కొన్నిసార్లు చిన్న ఇంజురీ వల్ల లిగమెంట్స్ అనేది కట్ అయ్యి కొన్నిసార్లు ఇట్లా జాయింట్ తొలగడం కానీ, ఈ షోల్డర్ జాయింట్ అనేది బయటికి రావడం కానీ, ఇట్లాంటివి ఇంజురీస్ అవుతుంటాయి. ఆ ఏరియా నా స్పెషాలిటీ. దానికి కీహోల్ సర్జరీ అవసరం ఉంటుంది. అంతేకాకుండా కొంతమంది వయసులో ఉన్న వాళ్ళే, ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు, మోర్ దాన్ 60 years ఉన్న వాళ్ళు చిన్న దెబ్బలకి అంటే బాత్రూమ్కి వెళ్తారు, కింద పడిపోతారు. వాళ్ళకి ఇక్కడ తుంటి జాయింట్ దగ్గర ఫ్రాక్చర్లు అవుతుంటాయి. దానికి కూడా 99% సర్జరీ 100% చేయించుకోవాలి. కొన్నిసార్లు ఇక్కడ భుజం దగ్గర కొన్ని 4 కణితలు ఉంటాయి, రొటేటర్ కఫ్ మజిల్స్ అంటాం. కొన్నిసార్లు అవి కూడా కట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏం లేదు, చిన్నగా ఇట్లా నడుచుకుంటూ వెళ్తుంటారు, కింద పడతారు, సడన్గా ఒక రోజు నుంచి చేయి పైకి లేపడానికి రావు. అట్లాంటి ఇంజురీస్కి రొటేటర్ కఫ్ టేర్ అంటారు. అక్కడ ఒక మజల్, ఒక కణిత అనేది కట్ అయ్యి వచ్చి ఉంటుంది. అట్లాంటి సర్జరీస్ కూడా ఇంతకుముందు అంతా హైదరాబాద్లో అయ్యేది, ఇప్పుడు కరీంనగర్లో ఈ ఫెసిలిటీ అనేది ఉంది. ప్లస్ కీహోల్ సర్జరీ, వాళ్ళకు కూడా కీహోల్ సర్జరీ అనేది చేయాల్సిన అవసరం పడుతుంది. అది అంతేకాకుండా కొన్ని ఫ్రాక్చర్స్, పెల్వియస్టర్లర్ ఫ్రాక్చర్స్ అంటాం. అంటే మన ఈ నడుం దగ్గర ఉన్న ఫ్రాక్చర్స్ చాలా ఎక్కువ మంది ట్రీట్ చేయరు. మేము మెడికల్ హాస్పిటల్లో ఆ సర్జరీలు కూడా చేస్తుంటాం. అది చేయాలంటే ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎమర్జెన్సీలో స్పెషలిస్ట్ ఉండాలి, దాన్ని డీల్ చేయాలి. ఎందుకంటే అక్కడ పెద్ద రక్తనాళాలు వస్తూ ఉంటాయి. ఒకవేళ సడన్గా బీపీ పడిపోతూ ఉంటుంది, ప్లస్ వెంటిలేటర్ అవసరం ఉంటుంది. ఇవన్నీ ఫెసిలిటీస్ మెడికల్ హాస్పిటల్లో ఉన్నాయి. ప్లస్ ఆ ఫ్రాక్చర్ ట్రీట్మెంట్ చేయడానికి ఒక పర్టికులర్ స్పెషలైజేషన్ కావాలి. అట్లాంటి స్పెషలిస్ట్ కూడా మా దగ్గర ఉన్నారు. ఇందాక సార్ చెప్పినట్టు హెడ్ టు టో అంటే తల నుంచి కింద కాళ్ళ వేళ్ళ దగ్గర వరకు ఎటువంటి ఫ్రాక్చర్ అయినా కూడా, ఎటువంటి ఇంజురీ అయినా కూడా, ఛాతీ కానీ, అబ్డామిన్ కానీ, ఇక్కడ పెల్విస్ కానీ, మోకాలు కానీ, కాళ్ళ ఫ్రాక్చర్లు కానీ, అన్ని రకాలుగా ఫ్రాక్చర్స్ ట్రీట్మెంట్, అన్ని రకాలుగా ట్రామా కేసెస్ ట్రీట్మెంట్ మెడికల్ హాస్పిటల్లో అవుతుంది. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పేషెంట్కి ఏదో ఒక మల్టిపల్ ట్రామా ఇంజరీ, కాలు చేతులు అన్నీ ఇరిగినాయా అనుకుందాం. వాళ్ళు ఇక్కడి నుంచి అక్కడ దాకా హైదరాబాద్కి వెళ్ళాలంటే కూడా మధ్యదారిలో ఇక్కడ ఆకుండా అక్కడికి వెళ్ళేసరికి చాలా బ్లడ్ లాస్ అయిపోయి ఆ గోల్డెన్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ పీరియడ్లో వాళ్ళకి ట్రీట్మెంట్ అవైలబుల్ ఉండక చాలా కేసులు వినుంటాం. నేను ఇంతకుముందు వర్క్ చేసినంత గవర్నమెంట్ హాస్పిటల్ హైదరాబాద్లోనే. ఇక్కడ ఎంతోమంది ఎక్కడ మధ్య పాస్ లేకుండా డైరెక్ట్గా అక్కడికి వచ్చేసి బ్యాడ్గా అయ్యి అక్కడ చనిపోయిన చాలా కేసులు మేము చూసాం. ఈ మధ్యలో ఒక చెక్ పాయింట్ లాగా ఇట్లా కరీంనగర్లో ఇంత మంచి ఫెసిలిటీ ఉండడం అనేది చాలా
మంచి విషయం. ఇది అందరూ ఉపయోగించుకోవాలి. ప్లస్ ట్రీట్మెంట్ పరంగా చెప్పాలంటే అన్ని రకాలుగా స్పెషలిస్ట్ డాక్టర్స్ ఉన్నారు. ఇట్లాంటిది ఒకటి లేదు అన్నట్టు లేదు. ఆల్రౌండ్ 24/7 ట్రీట్మెంట్ అవైలబిలిటీ ఉంటుంది. ప్లస్ ఈ స్కీమ్స్లో అయితే ఆరోగ్యశ్రీలో అన్ని రకాలుగా ఎముకలు సంబంధించిన ఫ్రాక్చర్స్ అన్నిటికీ ట్రీట్మెంట్ అవుతుంది. ఈహెచ్ఎస్లో అవుతుంది, జేహెచ్ఎస్లో అవుతుంది, ఇన్సూరెన్స్లో అవుతుంది. ప్లస్ ఈ లిగమెంట్ సర్జరీస్ అయితే దానికి ఎంత తక్కువ అయితే అంత తక్కువలో సర్జరీ చేయగలరు. ప్లస్ ఈహెచ్ఎస్లో అయితే మోకాలు మార్పిడి ఆపరేషన్, జేహెచ్ఎస్లో కూడా మోకాలు మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్స్ అవుతాయి. ఇన్సూరెన్స్ కేసెస్లో కూడా ఈ మోకాలు మార్పిడి ఆపరేషన్ అవుతుంది. సింగరేణి అనేది ఫెసిలిటీ కూడా మా మెడికల్ హాస్పిటల్లో ఉంది. సో అందరూ దయచేసి ఎటువంటి ఎముకలకు సంబంధించిన, లేదంటే కండరాలకు సంబంధించిన, భుజానికి సంబంధించిన, మోకాలకు సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మెడికల్కి వస్తే అన్ని రకాల ట్రీట్మెంట్ మేము అందించగలుగుతాం. థ్యాంక్ యూ. సెక్రటేరియట్ లో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి వివేక్ వెంకటస్వామి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రతిపక్ష పార్టీలు కలిసి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. జీర్ణించుకోలేక ఏవైతే గడిచిన ఏ ఎన్నికలు జరిగినా, అది చివరిలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్, అర్బన్లో జరిగిన ఎన్నికలు కావచ్చు, రూరల్ ప్రాంతంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, బై ఎలక్షన్లు అయిన జూబ్లీ హిల్స్ కంటోన్మెంటు ఆనాడు బీఆర్ఎస్ శాసనసభ్యులు అకస్మాత్తుగా చనిపోతే వచ్చిన బై ఎలక్షన్లు కావచ్చు, పార్లమెంటు ఎన్నికలు కావచ్చు, అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు చూసినా స్టెప్ బై స్టెప్ ఈనాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజా ఆదరణ పొందుతూ ఒక ఎన్నికలకి మించి ఒక ఎన్నికల ఫలితాలు, అది ఓట్ల శాతంలో కానివ్వండి, నియోజకవర్గాల పరంగా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు వచ్చిన నియోజకవర్గాల పరిధిలో కానివ్వండి, మనం చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ ప్రతి ఎన్నికల్లో ప్రతిపక్షాలు ఊహించిన దానికంటే అత్యధిక ఓట్లు సాధించుకుని వస్తున్నది. కాబట్టే దాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు భావమరుదులు, పితామహుడు అని చెప్పుకునే మహానుభావుడు ఫామ్ హౌస్లో కూర్చొని ఈ ఇద్దరు ఒంటి నిండా విషము నింపుకొని ఏ రకంగా ఈ ప్రభుత్వం మీద, అది నేలకు సంబంధించిన విషయాలు కావచ్చు, మిగిలిన విషయాలు కావచ్చు, అది గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు కావచ్చు, ఈ ప్రాజెక్టుల మీద వారు మాట్లాడే తీరును చూస్తుంటే చాలా హాస్యాస్పదంగా, జనము అసహించుకునే విధంగా, నవ్వుకునే విధంగా, నిస్సిగ్గుగా ఎలా మాట్లాడుతున్నారో ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మీ స్వార్థపూరితమైన నిర్ణయాల వల్ల ఈ రాష్ట్ర ప్రభుత్వం 15 సంవత్సరాలు వెనక్కిపోయింది. అయినా కూడా ఈ ప్రజా ప్రభుత్వం ఈ గడిచిన 2 సంవత్సరాలతో పాటు రాబోయే 3 సంవత్సరాలలో మీరు వెనక్కి నెట్టిన 15 సంవత్సరాలని మరొక 10 సంవత్సరాలు ముందుకు తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా ముందుకు పోతుంది, తీసుకుపోతుందని, మీకున్న మంచి ఆలోచనలుంటే తప్పకుండా మీ సూచనలో సలహాలు ఇస్తే స్వీకరిస్తాం. విషము చెమ్మటం తగ్గించుకొని మీ ఆరోగ్యాన్ని భద్రంగా ఉంచుకొని ఈ రాష్ట్ర ప్రజలకి మంచి జరిగే సూచనలు, మంచి జరిగే ఆలోచనలు మీరు ఇస్తారని రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మా సహచరులతో పాటు నేను కూడా అనుకుంటూ సూటిగా ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీని కానీ భారతీయ రాష్ట్ర సమితిని కానీ అడుగుతా ఉన్నాం. మీరు నిర్మించిన ప్రాజెక్టు నిర్మించే సందర్భంలో ఆనాటి గవర్నర్ గారి సందర్శన కానీ ఇతరుల యొక్క అన్ని నియోజకవర్గాల నుంచి బస్సులు పెట్టి తీసుకుపోయి చూపెట్టేటువంటి సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇది కేసీఆర్ బ్రెయిన్ చైల్డ్, రీఇంజనీర్ కూర్చొని దానికి సంబంధించినటువంటి ఏ కారు ఎక్కడ కట్టాలి, చరిత్రలో ఇంత సిమెంట్ వర్క్ అంటే దాని కాంక్రీట్ వర్క్ అయినా జరగలే అని అనేక సందర్భాల్లో బీబీసీలో కూడా స్టోరీలు ఫైల్ చేసుకున్నటువంటి మీరు
చెడు అయితే మాత్రం మాకు సంబంధం లేదనేటువంటి విధంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణం కుంగడం మీ హయాంలోనే 2023లో జరిగిపోయినాయి. దాని ప్రాజెక్టు ప్రతి సంవత్సరానికి 196 టీఎంసీలు ఎత్తిపోస్తామని చెప్పిన మీరు 2019 నుంచి 2023 వరకు ఎత్తిపోసింది 162 టీఎంసీలు అయితే అందులో 50 టీఎంసీలు మళ్ళీ ఎల్లపల్లి నుంచి కిందికి వదిలినాయి. ఆల్లేదు సోల్లేదు కొడుకు పేరు సోమలింగం అని మా దగ్గర మా ప్రాంతానికి 2 టీఎంసీ కాలువల నీళ్ళే రాలే, 3 టీఎంసీ పేరు మీద కమిషన్ల కోసం భూసేకరణ చేసి కాంట్రాక్ట్ ఇచ్చి అడ్వాన్సులు ఇచ్చి ఒక బీభత్సం సృష్టించి ఆ ప్రాంతాన్ని ఉత్తర తెలంగాణ మా జిల్లా పరిస్థితులు ఇబ్బందికరం చేసినారు. ఈరోజు వాళ్ళు ఏమంటున్నారు, కాళేశ్వరం ఆనాడు కోదాడకైనా ఖమ్మంకైనా పెద్దపల్లికైనా ఎక్కడికైనా కాళేశ్వరం నీళ్లు మొదటి మీకే వస్తున్నాయని హరీష్ రావు గారు స్టేట్మెంట్ 10 జాగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. కాళేశ్వరం కుంగిపోయిన తర్వాత 2023లో 2023 సంవత్సరం 23-24 సంవత్సరానికి వేసినటువంటి పంట ఎంత, ఇరిగేటెడ్ ఏరియా ఎంత, ఉత్పత్తి వచ్చిందంతో ఒకసారి లెక్క వేసుకొని చూడమని చెప్తా ఉన్నాం. ఇలా మేము ఎందుకు మాట్లాడుతా ఉన్నామంటే ఈ యొక్క ప్రాజెక్టు వలన ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వం మీద ఆర్థిక భారం ఎంత పడుతూ ఉందో తెలంగాణ ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. అవస్థల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 8 సంవత్సరాల నుంచి నిరంతరం ఈ కాళేశ్వరంలో ఏదైతే అవినీతి జరిగిందో దీని గురించి ఎప్పుడు కూడా మేము పబ్లిక్లో మాట్లాడడం జరిగింది. ప్రెస్ కూడా అడిక్వేట్ కవరేజ్ ఇచ్చినారు ఆ రోజులలో. ఇప్పుడే ఇంతకుముందు చెప్పినట్టు శ్రీనివాస్ రెడ్డి గారు, అప్పుడు ప్రాణాయిత చేవెళ్ళ ప్రాజెక్టు కాగా వెంకటస్వామి గారు నిరంతరం కొట్టాడి రాజశేఖర్ రెడ్డి గారితో ఒప్పించి ఈ 38,000 కోట్ల బడ్జెట్ ఏదైతే అప్పుడు శాంక్షన్ చేయించడం జరిగిందో దాంట్లో సుమారు 11,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖర్చు పెట్టినారు. నేను చాలాసార్లు ఇదే చెప్పినాను, అరే కేవలం 27,000 కోట్ల రూపాయలు ఇంకెక్కువ ఖర్చు పెట్టినుంటే ఈ గ్రావిటీతో తుమ్మిడిగట్ట నుంచి వచ్చే ప్రాజెక్టు పూర్తిగా అయ్యేది. ఇది ఎందుకు ఈ ప్రాజెక్ట్ని తుమ్మిడిగట్ట నుంచి కావాలని తీసుకొచ్చి ఈ మేడిగడ్డలో కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో నిర్మించడం జరిగింది. కేవలము కాంట్రాక్టర్లకు వాళ్ళందరినీ ధనికులు చేయడము, కమిషన్లు తీసుకోవడము, ఇదే ఆలోచనతోని కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అందరూ కూడా పనిచేయడం జరిగింది. ఈ రోజులలో టీఆర్ఎస్ పార్టీ ప్రపంచంలో అన్నిటికన్నా ధనిక రీజనల్ పార్టీ ఏదైనా ఉందంటే అది కేవలము టీఆర్ఎస్ పార్టీ. 1,000 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్స్ అంటే ఇవన్నీ ఎక్కడ, ఈ 1,00,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి పైసలు ఏదైతే పార్టీ సంపాదించిందో ఎలక్ట్రాల్ బాండ్స్ ద్వారా ఇంకా ఇతర డొనేషన్స్ ద్వారా ఇవన్నీ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి. ఇప్పుడే మంత్రులు చెప్పినట్టు సుమారు 1,70,000 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఖర్చు పెట్టడం జరిగింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ప్రారంభించామని తెలిపారు జనసేన పార్టీ సిరిసిల్ల నాయకులు. ఈ రోజు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సభ్యత్వ నమోదుకు సంబంధించిన అంశాలను వెల్లడించారు. అందరికీ నమస్కారం. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం అనేది ఈ సంవత్సరానికి కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో పుట్టిన పార్టీ, తెలంగాణ గడ్డపైన ప్రారంభించిన పార్టీ జనసేన పార్టీ ఈ సంవత్సరం నుంచి వెళ్ళి జనసేన సభ్యత్వాన్ని, క్రియాశీలక సభ్యత్వాన్ని ఉద్యమీ సభ్యత్వంగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రకటించడం జరిగింది. జనసేన పార్టీ ఏ కార్యక్రమాన్ని తీసుకున్నా, ఏ సమస్య మీద పోరాటం చేద్దాం అనుకున్నా కూడా ఉద్యమ స్ఫూర్తితోటి, ఉద్యమ పందాతోటి ముందుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా జనసేన
మెంబర్షిప్ తీసుకునే ప్రతి ఒక్కరూ ఒక ఉద్యమిలాగా ముందుకెళ్లే ఆలోచన దృక్పథంతో ఉంటారు కాబట్టి ఉద్యమి అనే సభ్యత్వం కార్యక్రమం అనేది తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈసారి మెంబర్షిప్ నుంచి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించింది ఏంటంటే మెంబర్షిప్ టు లీడర్షిప్ అనే ఒక సరికొత్త ఆలోచన విధానంతో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క జన సైనికునికి, వీరమహిళకి, జనసేన పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు వచ్చే విధంగా ప్రతి ఒక్క మెంబర్షిప్ టు లీడర్షిప్ అంటే ప్రతి ఒక్క జన సైనికుడైనా కానీ కార్యకర్త కానీ లీడర్గా ఎదిగే అవకాశాన్ని కల్పించే విధంగా ఈ మెంబర్షిప్ ప్రక్రియని రూపొందించడం జరిగింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు. అదేవిధంగా జనసేన పార్టీ తెలంగాణలో మొన్న స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా పోటీ చేయడం జరిగింది. తెలంగాణలో జనసేన పార్టీకి అతి కొద్ది సమయంలో కూడా పోటీ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ప్రజలు ఆదరించిన తీరు చూస్తే అద్భుతంగా ఉంది. ఆదరణ చూస్తే మహిళల నుంచి కానీ, పెద్దల నుంచి కానీ జనసేన పార్టీకి ఆదరణ చాలా అద్భుతంగా ఉండడం జరిగింది. ఈ సంవత్సరం నుంచి జనసేన పార్టీ అందించే ఈ క్రియాశీలక సభ్యత్వం, ఉద్యమి సభ్యత్వానికి మనం పవన్ కళ్యాణ్ గారు ఒక 400 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. ఈ 400 రూపాయలతో ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క ఉద్యమి సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరి వ్యక్తికి ₹1,00,000 వరకు మనకు యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. అదేవిధంగా ఇంజురీ ఇన్సూరెన్స్, అదేవిధంగా 2 లక్షల వరకు ఎనీ కాజ్ ఆఫ్ డెత్ వాళ్ళకు కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వ్యక్తులకు కూడా 5 లక్షల వరకు మన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించి ఇవ్వడం జరుగుతుంది. మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు మనకొండూరు నుంచి కానీ కార్యకర్తలు ఆదుకుంటూ ఇవ్వడం జరిగింది 5 లక్షలు. కొరుట్ల నుంచి ఇవ్వడం జరిగింది. సుల్తానాబాద్ నుంచి 2,50,000 ఇవ్వడం జరిగింది. ప్రతి కార్యకర్తకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మెంబర్షిప్ టు లీడర్షిప్, అదేవిధంగా ప్రతి కార్యకర్తకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కోసం ఇదొకటి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించడం జరిగింది. స్థానిక ఎన్నికల్లో పార్టీని సంస్థాగతంగా ముందుకు తీసుకెళ్తూ తెలంగాణలో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా ఈ మెంబర్షిప్ ఉద్యమాన్ని మనం ఉధృతంగా తీసుకెళ్లాలని తెలియజేసుకుంటూ మన సిరిసిల్ల నుంచి కూడా, మన రాజన్న సిరిసిల్ల నుంచి, వేములవాడ సిరిసిల్ల నుంచి, ఉమ్మడి కరీంనగర్ నుంచి కూడా ఉధృతంగా ఈ సభ్యత్వాలు చేయించి మనం పార్టీని బలోపేతం చేసే దిశగా ముందుకెళ్లాలని ప్రతి ఒక్క జనసేన కార్యకర్తకి, జనసేన నాయకులకి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా మన స్థానిక ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఏంటంటే అన్ని రాజకీయ పార్టీలను చూసినారు, అన్ని రాజకీయ పార్టీలకి జనసేన పార్టీకి డిఫరెన్స్ కూడా మీరు చూసినారు. మన స్థానిక ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆదరించిన తీరు చూస్తే అద్భుతంగా ఉంది. కాబట్టి ఈసారి మెంబర్షిప్ కూడా ప్రతి ఒక్కరు చేసుకొని జనసేన పార్టీకి అండగా నిలవాలని తెలియజేస్తున్నాము. అదేవిధంగా ప్రత్యేకించి ఈ ఉద్యమీ సభ్యత్వాన్ని, జనసేన ఉద్యమీ సభ్యత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దశలో పార్లమెంటు వారీగా కమిటీలు వేయడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో మాకు కోఆర్డినేషన్ కమిటీగా, మమ్మల్ని కోఆర్డినేటర్గా నాకు అవకాశం ఇచ్చడం జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఉపాధ్యక్షులు బొంగునూరు మహేందర్ రెడ్డి గారికి, జిల్లా ఇన్ఛార్జు ప్రచార కార్యదర్శి ఆర్కే సాగర్ గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జు నేమూరు శంకర్ గౌడ్ గారికి, అదేవిధంగా రాష్ట్ర నాయకులు రాధారాం రాజలింగం గారికి, మళ్ళా రాష్ట్ర నాయకత్వం ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా స్థానికంగా అడక్ కమిటీలో వేసుకొని ఈ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉధృతంగా తీసుకెళ్లే దిశగా మనం ముందుకెళ్తున్నాము. నిన్న అంటే ఫిబ్రవరి 26 తేదీ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. ఇది మార్చి 10వ తేదీ వరకు ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరూ ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూనే, ఈ సభ్యత్వ నమోదు కోసం మనం సాధకులని నియమించడం జరిగింది. పార్టీ నుంచి సాధకుల లిస్టు కూడా మేము ప్రచురించడం జరుగుతుంది. వాళ్ళు మీ దగ్గరికి వస్తారు. ప్రతి ఒక్కరూ ఈ సాధకుల ద్వారా జనసేన ఉద్యమి సభ్యత్వాన్ని చేసుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై జనసేన, జై జనసేన. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసి మార్చి 5న జరగబోయే తమ కుమారుడి పెళ్లికి రావాలంటూ ఆహ్వానించారు తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం వెంట మంత్రి శ్రీధర్ బాబు తదితరులు ఉన్నారు.
పలు పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అధ్యక్షులు రామచంద్రరావు గారు వారిని కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాం. కంగ్రాచులేషన్స్, స్వాగతం సుస్వాగతం భారతీయ జనతా పార్టీలోకి డాక్టర్ అనూప్ గారు. ఇప్పుడు మీడియాను ఉద్దేశించి మన రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు మాట్లాడతారు. ముందుగా వారికి అత్యవసర పనులపైన బెంగళూరుకు వెళ్ళే అవసరం ఉంది కాబట్టి మిగతా కార్యక్రమాన్ని మన ఎంపీ గారు అరవింద్ గారు కొనసాగిస్తారు. ఆలోపు రామచంద్రరావు గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. డాక్టర్ అనూప్ గారు భారతీయ జనతా పార్టీలో చేరడం అనేది చాలా సంతోషమైన విషయం. తెలంగాణలో మేధావులు, విద్యావంతులు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నటువంటి ఒక పరిస్థితి మనం చూస్తాము. ఈరోజు భారతీయ జనతా పార్టీకు నరేంద్ర మోదీ గారి యొక్క పనితీరు పైన, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం పైన ప్రజలకు నమ్మకం పెరుగుతున్నటువంటి నేపథ్యంలో అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీని ప్రజలు గెలిపిస్తూ వచ్చినారు. ఆ ఒక్క సరళి ఇప్పుడు తెలంగాణలో కూడా మొదలైనట్టు మనకు కనబడతా ఉంది. మనం చాలామంది యువకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి చేరారు. మన అనూప్ రావు గారు కూడా సామాజిక స్పృహతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. మరి వారు ఈరోజు పార్టీలో చేరుతాం. మరి వారు చాలా లీడింగ్ డాక్టర్ అక్కడ జిల్లాలో, కోరుట్టలో. కాబట్టి వారు రావటం అనేది భారతీయ జనతా పార్టీకు మేము స్వాగతిస్తూ, ఈరోజు అక్బరుద్దీన్ గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే యోగిలాగానే రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన అదే పని చేస్తున్నాడు అని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ముస్లిం అగెన్స్ట్ అని చెప్పి చెప్తా ఉన్నారు. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ ఇస్ ముస్లిం, ముస్లిం ఇస్ కాంగ్రెస్ అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇది మజ్లిస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ చెప్పి భయంతో రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. అక్బరుద్దీన్, రేవంతుద్దీన్ ఇద్దరు దోస్తులు, వాళ్ళిద్దరు ఎప్పుడు కూడా కలిసి ఉంటారు. వాళ్ళంతా బయట నాటకం కోసం ఈరోజు అక్బరుద్దీన్ గారు రేవంతుద్దీన్ మీద మాట్లాడారు. అంతేగాని అదేదో మాట్లాడినా ఆయన కాంగ్రెస్ వ్యతిరేకంగా మాట్లాడాడు, ఇప్పుడు సీఎంకి వ్యతిరేకంగా మాట్లాడేది ఏం లేదు. పక్కా వాళ్ళిద్దరి మధ్యన అండర్స్టాండింగ్తో హైదరాబాద్ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మజ్లిస్కు వారికి కొమ్ముగారుస్తూ ఉంది. మజ్లిస్లో ఆల్మోస్ట్ లీనమైనట్టు వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి రేవంతుద్దీన్ గారు అక్బరుద్దీన్తో మాట్లాడి, అరే బాబు మనం ఎక్కువ కలిసి ఉంటే రేపు జిహెచ్ఎంసీలో నష్టం జరుగుతుంది అనే మాటతో ఈరోజు అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ రేవంతుద్దీన్ గారిని ఇచ్చారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఈరోజు ప్రజలందరూ చూశారు. మొన్న జరిగినటువంటి ఒక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం ఈ మూడు పార్టీలు కూడా కలిసి భారతీయ జనతా పార్టీని ఓడించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నారు. ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి హైదరాబాద్లో బీజేపీని గెలవలేకుండా చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి దానికన్నా ముందే అక్బరుద్దీన్ గారు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ స్టేట్మెంట్లో వాస్తవం లేదు. రేవంత్ రెడ్డి గారు చేతిలో గడ్డపార పెట్టుకొని బీద ప్రజల ఇల్లు కూలగొట్టే పనులు ఉన్నారు. చెన్నూరు మున్సిపల్ పాలక వర్గానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి శుభాకాంక్షలు తెలిపారు.
పాలకవర్గం పదవి బాధ్యతలు స్వీకరిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. చైర్పర్సన్ గా పెద్దింటి పద్మ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పాలకవర్గాన్ని ఘనంగా సత్కరించి ప్రజాపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేయాలని మంత్రి సూచించారు.